హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు అమ్మ చేతి అమృతం. ఈరోజు మనం మసాలా పాస్తా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా. ముందుగా గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద ప్యాన్ పెట్టి అందులో పాస్తా ఉడకడానికి సరిపడా వాటర్ పోయండి. తర్వాత అందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసి అందులో మీకు కావలసినంత పాస్తాను వేసుకుని అలాగే 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి బాగా కలుపుకొని పాస్తాని ఉడకనివ్వండి. ఇలా వాటర్ మరిగి బబుల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. తర్వాత ఇలా పాస్తా ఉడికిన పాస్తాని కన్నాల గిన్నెలోకి వంపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ప్యాన్ గ్యాస్ మీద పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి ఒక్కసారి బాగా వేయించండి. తర్వాత అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, అలాగే చిన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుకోండి. తర్వాత అందులో మీ రుచికి సరిపడా సాల్ట్ వేసి ఒక్కసారి కలుపుకోండి. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలుపుకొని టొమాటో ముక్క మెత్తబడే వరకు వేయిస్తూ ఉండండి. అలా ముక్క మెత్తబడి ఉల్లిపాయ, క్యారెట్, క్యాప్సికమ్ మగ్గాక తర్వాత అందులో కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి వేసి మసాలాలను బాగా వేయించండి. తర్వాత అందులో చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసి బాగా కలుపుకుంటూ వేయించండి, లేదంటే మసాలా మాడిపోతుంది. అలా కలుపుకుంటూ వేయించాక మసాలా మొత్తం వేగాక అందులో ముందుగా ఉడికించుకున్న పాస్తా వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మొత్తం కలిసేలా కలుపుకోండి. అలా మొత్తం కలిసి మసాలాలు మొత్తం పాస్తాకి పట్టాక గ్యాస్ ఆఫ్ దించేసే ముందు కొద్దిగా నిమ్మరసం పిండుకొని పాస్తాలో మొత్తం కలిసేలా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, చాలా సింపుల్గా మసాలా పాస్తా రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.